అందరికీ నమస్కారం. ప్రైజ్ అలాట్. కొంతమంది సహోదరులు కామెంట్స్ పెట్టారు, మరి కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిని గురించి ఎందుకు మీరు రెస్పాండ్ కాలేదని చెప్పేసి. అయితే వారు మరి కొన్ని మిస్ అయ్యారని అనుకుంటున్నాను. నేను క్షీరసాగర మదనం కార్యక్రమంలో మనం దాని గురించినే ఎక్కువగా మరి మాట్లాడడం జరిగింది. మరి దైవజన్ రంజిత్ ఓఫిర్ గారి చేత మన స్పందన ఏంటో తెలియచేయడం జరిగింది. అయితే ఈ జరిగినటువంటి సంఘటనపై కూడా అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తపరచబడతా ఉన్నాయి. ఇప్పుడు ఇవాంజలిస్ట్ ప్రవీణ్ పగడాల గారి ఈ యొక్క డెత్ మిస్టరీ ఏదైతే ఉందో అది ఇప్పటికి కూడా వీడలేదు. అనేకమైనటువంటి ప్రశ్నలు అనేక మంది మనసులో ఏ విధంగా అయితే పుడుతున్నాయో అదేవిధంగా ఈ జరిగినటువంటి ఉగ్రదాడి 28 మంది చనిపోయారు, దాదాపు వారు 4 నుంచి 6 వచ్చి ఉగ్రవాదులు దాడి చేశారనేటువంటి విషయం ఏదైతే ఉందో, ఇందులో ఒక క్రిస్టియన్ ఒక ముస్లిం కూడా గాయపడ్డారు. మరి వాళ్ళు ముఖ్యంగా హిందువులనే టార్గెట్ చేశారని చెప్పేసి అయితే ఈ విషయం కనబడుతూ ఉంది. అయితే ఇందులో కూడా ఇప్పుడు ఒకటి, పాకిస్తాన్ నుంచి ఇండియాలోనికి రావడం అంత సులువా, అంత ఈజీయా అని అనిపిస్తుంది అందరికీ ఈ సంఘటన విన్న తర్వాత. 4, 5, 6 వాళ్ళు వచ్చారు ఉగ్రవాదులు. అంత ఈజీగా ఎలా చొరబడ్డారు వాళ్ళు? అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ఆర్మీ కూడా, లేదా ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా అంత ఈజీగా పాకిస్తాన్లో వెళ్ళొచ్చా అనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ పహల్గామ్ అనేటువంటి ఆ టూరిస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి దేశ విదేశాల నుంచి అనేక మంది వస్తారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి మరి విజిట్ చేయడానికి వెళ్తారు కదా, అదొక టూరిస్ట్ ప్లేస్ కదా. మరి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎందుకు ఆర్మీ సెక్యూరిటీ లేదు? మరి పక్కనే మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ ఉంది, మరి అదొక టూరిస్ట్ ప్లేస్ ఉంది, అదొక ప్రాముఖ్యత కలిగినటువంటి స్థలం అయినప్పుడు అక్కడ ఎందుకు ఆర్మీ సెక్యూరిటీ కానీ పోలీస్ సెక్యూరిటీ కానీ ఎందుకు లేదు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇంకా ధ్రువరాటి అనే ఒక యూట్యూబర్ మాట్లాడుతూ వచ్చాడు. ఆయన చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు ఈ ఇష్యూ గురించి. ఆల్రెడీ ఇలా ఒక దాడి అనేది జరగబోతుంది అనే విషయం ఇంటెలిజెన్స్ రిపోర్టు ముందే వారికి వచ్చింది. ఇలాంటి దాడి జరిగేటువంటి అవకాశం ఉందని కొద్ది నెలల ముందే మరి హెచ్చరించినా సరే ఎందుకు మరి సిద్ధపడలేకపోయారు, ఎందుకు దీన్ని ఎదుర్కోలేకపోయారు అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ధ్రువరాటి అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఆయన క్షుణ్ణంగా దీనిని గూర్చినటువంటి పూర్వపరాలను వారు తెలియజేశారు అనేక సాక్ష్యాధారాలతో. మరి అలాంటి వారు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సరైన సబబైనటువంటి సమాధానాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముందే హెచ్చరించిన తర్వాత కూడా ఎందుకు దానికి తగిన చర్యలు తీసుకోలేదు మరి మన ప్రభుత్వము లేదా అధికారులు అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ జరిగినటువంటి దాడి మరి ఉగ్రవాదులు చేశారా లేదా ఉగ్రవాదుల లాగా ఎవరైనా చేశారా అనేటువంటి విషయం కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ టెర్రరిస్టు ఎన్నిసార్లు ఎక్కడెక్కడ దాడి చేసినా సరే, అది ముంబైలో కావచ్చు, జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, ఇంకా మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా కావచ్చు, ఇంతకుముందు జరిగిన హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడైనా ప్రధానమంత్రికి వెళ్ళి చెప్పండి అని కానీ ప్రధానమంత్రి పేరు తీయడం కానీ ఎక్కడ జరగలేదు. వాళ్ళ నమ్మకం ఏదుందో లేదా వాళ్ళ సంస్థ ఏదుందో దానికి జేజేలు కొట్టుకునేటువంటి ఒక విషయం అయితే మనకు కనబడుతుంది. కానీ ఇక్కడ మోడీకి వెళ్ళి చెప్పండి అనే పాయింట్ వారు ఎందుకు అన్నారనేటువంటిది ఒక ప్రశ్నార్థకమైనటువంటి విషయమే. ఇకపోతే ఉగ్రవాది అనబడిన వాడు విచక్షణ రహితంగా అక్కడికి వెళ్ళినటువంటి టూరిస్టుల మీద వాడు కాల్పులు జరిపి ఎప్పుడైతే మనుషులను పొట్టన పెట్టుకున్నాడో వాడు ఏ మతానికి చెందినోడు కాదు. మొట్టమొదటి విషయం, వాడు ఒక నరరూప రాక్షసుడు. వాడు ఏదైనా ఒక గ్రంథాన్నో లేదా ఒక దేవుణ్ణో ఒక ప్రవక్తనో వాడు చెప్పినంత మాత్రము చేత ఆ ప్రవక్త, ఆ దేవుడు, ఆ గ్రంథాలు అలా చెయ్యమని చెప్పినట్టుగా మనం తీసుకోవడానికి వీలు లేదు. ఈనాడు ముస్లిమ్స్ అందరు ఇలాంటి వారే అని అనడం చాలా బాధ కలిగించేటువంటి విషయం. ముస్లిమ్స్లో ఎంతోమంది మంచి వాళ్ళు ఉన్నారు. మరి ఇన్ని కోట్ల మంది ముస్లిమ్స్ భారతదేశంలో నివసిస్తున్నారు కదా, మరి వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా అలా చేశారా? విచక్షణ రహితంగా ఇతరులను చంపినటువంటి సంఘటనలు ఏమైనా జరిగాయా ఇప్పటివరకు దేశంలో? అంటే లేదు. కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నటువంటి ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్స్, జైనులు, బౌద్ధిస్టులు, నాస్తికులు
అందరూ కలిసిమెలిసి చక్కగా అన్ని వ్యవహారాలలో ఉన్నారు కదా. మరి ముస్లిమ్స్ ఇలా చేశారు అనడము ఇది సరైనటువంటి ఉద్దేశం కాదని నాకు అనిపిస్తుంది. వాళ్ళు చేసిన వాళ్ళు ముస్లిమ్స్ అయి ఉండొచ్చు పుట్టుకతో, కానీ వాళ్ళు ముస్లిం ధర్మమును ఉన్నదిన్నట్టుగా పాటించారు అని మనం చెప్పడానికి వీలు లేదు. లేదా వాళ్ళు అందులో ఉన్నటువంటి మాటలను, ఖురాన్లో ఉన్న మాటలను కావచ్చు, మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి మాటలను అపార్థం చేసుకొని లేదా దానికి ఎక్స్ట్రీమిటీకి పోయి వారు ఈ ఉదాంతాలన్నీ చేసి ఒకవేళ ఖురాన్నో లేదా అల్లానో వాళ్ళు అడ్డం పెట్టుకుంటున్నారేమో. అందరూ అలా అని చెప్పడానికి లేదు కదా. ఇప్పుడు వాడు మనుషులను విచక్షణ రహితంగా చంపుతున్నాడంటేనే వాడు నరరూప రాక్షసుడు. వానికి మినిమం నాలెడ్జ్ లేదని అర్థం సొసైటీ మీద. వాడు ఏదో విషయం కొరకు పగబట్టి ఉన్నాడు. వాడు ఎవరి మీదనో వాని కసి తీర్చుకోవాలనుకుంటున్నాడు. ఎవరినో బాధ పెట్టాలనుకుంటున్నాడు. వాడు అక్కడ వెళ్ళిన టూరిస్టులను వాడు చంపాడు, కానీ వాళ్ళ మీద వానికి స్పెషల్గా కోపం లేదు. వానికి ఇంకెవరి మీదనో కోపం ఉంది, లేదా ఇంకా దేని మీదనో కోపం ఉంది వానికి. అయితే ఎవడు చేసినా అది 100% తప్పే. ఇకపోతే క్రైస్తవుల విషయానికి వస్తే, క్రైస్తవులు ఇలాంటి సంఘటనలను ససేమిరా ఒప్పుకోరు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. రాష్ట్రీయ మసీహ్ పరిషత్ తరపున క్రైస్తవ సమాజం పక్షంగా కూడా అందరూ దీన్ని ఖండిస్తారు. అయితే దీన్ని ఎవరు కూడా సంతోషించరు కదా. ఈ సంఘటనను చూసి ఎవరు కూడా సంతోషించరు. అక్కడ ఎవడైతే దాడి చేశాడో వాళ్ళని అందరూ కూడా చంపేయమని కోరుకుంటున్నారు. వాళ్ళు బ్రతకడానికి వీలు లేదు. మోడీ గారు, మోడీ ప్రభుత్వం నాయకులందరూ కూడా తీర్మానం చేసి వాళ్ళు ఎక్కడున్న ఏరి కోరి వాళ్ళని చంపేయాల్సిందే. ఇలాంటి నరరూప రాక్షసులు భూమి మీద బ్రతకడానికి వీల్లేదు, వాళ్ళు ఏ దేశస్తులైనా సరే. దానికి ఇప్పుడు పాకిస్తాన్తో ఇలాంటి సంఘటనలు యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు క్రైస్తవులందరూ ముందటుంటారు. ముస్లిమ్స్ కూడా ఈ మధ్య ర్యాలీలు చేసి చెబుతున్నారు, దీన్ని మేము ఖండిస్తున్నాం, మేము కూడా ముందటుంటాం, వాళ్ళని చంపివేయాల్సిందే అని చెప్పేసి. ఎవరైనా సరే ఇప్పుడు సాటి మానవులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా అలాగే చూస్తారు, అదే కోరుకుంటారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి దీనిని ముస్లిమ్స్ మీద వేయడం, ముస్లిమ్స్ ఇలాంటి వారని చెప్పడం ఇది సరైన పద్ధతి కాదని నాకు అనిపిస్తుంది. ఇదే అనువుగా చూసుకొని, ఇదే సందు చూసుకొని ఇక ముస్లిమ్స్ మీద దాడి చేద్దాము, ఒక మతం మీద దాడి చేద్దాము అనేటువంటి ఆ విధమైనటువంటి ప్రాపగండా, ఆ విధమైనటువంటి నెగిటివ్ కామెంట్స్ సరైనవి కావు. అలా చేయడం మంచిది కాదు. ముస్లిమ్స్ అందరూ ఎంతోమంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంతోమంది దాన ధర్మాలు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు నచ్చిన విశ్వాసంలో వాళ్ళు ఉంటూనే సాటి మానవులను, మనుషులను ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ గైడ్ ముస్లిమే. ఆయన దాదాపు 11 మందిని తప్పించాడు. ఒక ఆయన వీపు వెనుకల ఎత్తుకొని వచ్చి ఒక అతన్ని, ఎందుకు నువ్వు ఆయనను ఎత్తుకొని వచ్చావని అడిగితే ఆ సమయంలో అతడే నాకు అల్లా అంటున్నాడు. అంత మంచి ఉన్నతమైన విలువలు కలిగిన, విశాల హృదయం కలిగిన, మంచి వాళ్ళు, కైండ్నెస్ కలిగినటువంటి ముస్లిమ్స్ కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది ఉంటారు. కొంతమంది ముస్లిమ్స్లో నుంచి బహుశా బయటికి వెళ్ళి వారు ఇలాంటి చర్యలు చేస్తూ ఉండవచ్చు. అయితే అలా చేయడాన్ని ఎవ్వరు కూడా సంతోషించరు, హర్షించరు. ఇది ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. సందు దొరికింది, అదును దొరికిందని చెప్పేసి మనము నెగిటివ్గా మాట్లాడడం మంచిది కాదు. ఏది ఏమైనా భారతదేశం గాయపడింది, భారతదేశ ప్రజలందరూ కలవరపడ్డారు. పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా దాడి చేసినటువంటి వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాల్సిందే. దీనికి పాకిస్తాన్ బాధ్యత వహించాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే పాకిస్తాన్లో నుంచి వాళ్ళు భారతదేశానికి వచ్చి ముఖ్యంగా ఇక్కడ హిందువులను టార్గెట్ చేసి చంపారనేటువంటి ఒక కోణం ఏదైతే కనబడుతూ ఉందో, ఒకవేళ అదే నిజము అయితే కనుక ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన, దారుణమైనటువంటి విషయం. హిందూ సమాజం ఏం తప్పు చేశారు? హిందూ సమాజం అంటే అంత కోపం ఎందుకు ఈ ఉగ్రవాదులకు? వాళ్ళని ఏరికోరి చంపాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? ఇది ముమ్మాటికి ఘోరమైనటువంటి చర్య. భారతదేశంలో ఉన్న ఏ పౌరుడు భయపడడు. ఇలాంటి సంఘటనల చేత ఎవరిని భయపెట్టలేరు. ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం, మోడీ నాయకత్వంలో ఖచ్చితంగా దీనికి సరైన రివెంజ్ ఖచ్చితంగా ఉంటుంది. దానికి దేశ ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తారు. మోడీ గారికి ఈ విషయంలో ఇవ్వవలసినదే. అయితే
ఇలాంటి సంఘటనలు మళ్ళీ భారతదేశం మీద జరగకుండా, భారతదేశ పౌరుల మీద జరగకుండా ఎంతో విలువైన ప్రాణాలు ఆ రోజు పెళ్లి చేసుకొని హనీమూన్ వెళ్ళినటువంటి వారి మీద దాడి, అక్కడ టూరిస్టులుగా వెళ్ళినటువంటి వాళ్ళ మీద, పర్యాటకుల మీద జరిగిన దాడి ఇది ఘోరము. వాళ్ళ కుటుంబాలు ఎంతగానో కలత చెందాయి. బాధ అది వర్ణనాతీతమైనటువంటి విషయం. ఎవరైనా సరే ఆహ్లాదంగా వాళ్ళు వెళ్ళాలనుకుంటారు. అది సంతోషకరమైనటువంటి ఒక వాతావరణంలో వారు ఉంటుండగా ఇంత ఘోరమైనటువంటి, దుఃఖకరమైన, బాధకరమైనటువంటి, వేదనకరమైనటువంటి విషయాలు జరగడం, ఈ గాయాలు కలగడం అనేది ఎప్పటికీ మాననటువంటి విషయం ఇది. ఇలాంటి సంఘటనలు భారతదేశం ఇంకా ఎన్నడూ చూడొద్దంటే ఒక గట్టి ఆర్మీ ఉండాలి, ఒక పటిష్టమైనటువంటి సెక్యూరిటీ సిస్టమ్ మనకు అవసరము. మరి ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వినబడతా ఉన్నాయి. ఇప్పటివరకు 1,80,000 మంది ఆర్మీని రిక్రూట్ చేయాల్సినటువంటి అవసరం ఉండగా ఎందుకో మరి దాన్ని చేయడం లేదు. దాదాపుగా మరి 3 లక్షల మందిని తగ్గించేటువంటి విధంగా ఆలోచిస్తున్నారు అంటూ కూడా అనేకమైనటువంటి కామెంట్స్, వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఎందుకో తెలియదు. ముఖ్యంగా భారతదేశం ముందు సెక్యూరిటీ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయంలో కులం, మతం అనేది చూడాల్సిన అవసరం లేదు కదా. కనుక ఈ విషయంలో భారతదేశం మీద గాయపడింది. భారతదేశం మీద ఇలాంటి ఇంకా ఉగ్ర దాడులు, టెర్రరిస్టుల దాడులు జరగకూడదని అందరం కూడా కోరుకోవాలి. అందరం కూడా మన దేవుణ్ణి మనం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఇలాంటి సంఘటనలకి ఇక తావు లేకుండా ఇప్పుడున్నటువంటి హై టెక్నాలజీతో మరి సెక్యూరిటీని పెంచాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ పాకిస్తాన్కి భారతదేశం అంటే ఇష్టం లేదనే విషయం తెలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా మరి పటిష్టం చేయాల్సి ఉంటుంది. అంత ఈజీగా అలా అనేక మంది ఎలా వస్తున్నారు బార్డర్ దాటి, అంత సులువా, అంత ఈజీయా? ఈ విషయంలో మరి అధికారులు సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటివి జరగకుండా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము. యథార్థవాది టీవీ ఛానల్ తరపున కూడా అందరం కూడా గాయపడినటువంటి వారందరి కుటుంబాలకు, గాయపడిన వారికి స్వస్థత జరగాలి. ఆ కుటుంబాలు ఆదరణ పొందాలి. ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలకు ఆదరణ కలగాలని మన దేవుణ్ణి మనం ప్రార్థన చేద్దాము. ఇలాంటి సంఘటనలు మళ్ళీ భారతదేశంలో జరగకూడదని అందరం కూడా ఆశించుదాము. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.